తాత్కాలికంగా ముందు వెంటనే నష్టం అంచనా వేసేవాళ్ళు, తర్వాత కూడా అధికారులను పంపించి ఎన్యూమరేట్ చేపించి కేంద్ర ప్రభుత్వాలకు కూడా దానికి సంబంధించి సమాచారం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన సహాయాన్ని కూడా ఆర్జించడానికి సాధ్యమైనంత వరకు లెక్కలతో సహా సమాచారాన్ని అందించాం. దురదృష్టం, రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విపత్తులు సంభవించినా ఈనాటి వరకు అటువంటి అంచనాలు వేయట్లేదు. పోగా అసలు నష్టం జరగనట్టుగానే వాళ్ళు దాటవేసే ధోరణి కనిపిస్తాం. కానీ ఇప్పుడు ఆ దాటవేసే ధోరణిని రాష్ట్ర ప్రజలు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే ఈ నష్టాన్ని మేము గతంలో కొన్ని అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి టీంకి మా నాయకత్వంతో కొంత సబ్మిట్ చేశాం, కొంత ఇన్ఫర్మేషన్ని. తిరిగి మళ్ళీ ఇంకా కొంత ఆయా ప్రదేశాలన్నింటినీ కూడా సిఎల్పి బృందం పక్షాన పర్యటన చేసి ఆ సమాచారాన్ని, వాటి అంచనాలన్నింటినీ, లెక్కల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి మీరు చేయవలసిందంతా చేయాలని డిమాండ్ చేయడం కోసం సిఎల్పి బృందం పర్యటన, ఈ వరద సంభవించినటువంటి ప్రాంతాల పర్యటన చేయాలని చెప్పి ఒకటి డిసైడ్ చేశారు. రెండో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 75 సంవత్సరాల స్వాతంత్రం ఉత్సవాలని కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలను అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి జిల్లాల్లో కనీసం 75 కిలోమీటర్లు 75 మంది నాయకులతో కనీసం తగ్గకుండా 75 మంది తగ్గకుండా 75 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఈ 75 కిలోమీటర్లు చేసేటువంటి పాదయాత్రలో భాగంగా ఆ స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలను వివరిస్తూ, ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఎవరంటే వాళ్ళకి సన్మానాలు చేస్తూ, దాంట్లో త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు ఉంటే వాళ్ళని గౌరవిస్తూ విరివిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది. ఆ కార్యక్రమంలో సిఎల్పికి సంబంధించిన సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనటమే కాకుండా దానికి సంబంధించిన దానికి నాయకత్వం ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ నాయకత్వం వహించి ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి సీరియస్గా దాని మీద కూడా ఆలోచించేయడం జరిగింది. అట్లాగే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అసలు ఈ దేశ స్వాతంత్రానికి మూల కారణమైనటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని, అట్లాగే ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకొని పోవటం కోసం మొదలుపెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్కి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఈడీ ఆఫీస్కి సోనియా గాంధీ గారిని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వారిని, గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీస్కి పిలిపించి గంటల తరబడి ఏమీ లేకపోయినప్పటికీ కూడా కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక కక్షపూరితంగా కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా సిఎల్పి తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమ సంబరాల్లో కూడా అసలు ఈ భారతీయ జనతా పార్టీ ఏమాత్రం స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనకపోయినప్పటికీ కూడా ఆ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన కక్షగట్టి కాంగ్రెస్ పార్టీతో పాటు దాని ప్రచారం చేసిన నేషనల్ హెరాల్డ్ పేపర్ పైన కూడా కక్షగట్టి ఆ కార్యాలయాన్ని కూడా సీల్ చేయటం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అసలు భారతీయ జనతా పార్టీ స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగా, స్వాతంత్ర ఫలాలకు వ్యతిరేకంగా, దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా కుట్రపూరితంగా ఈరోజు దేశంలో వ్యవహరిస్తుంది. దాన్ని కూడా చాలా తీవ్రంగా ఖండించాలని చెప్పేసి సిఎల్పి సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా చర్చించాం. సో వీటిలో భాగంగా ప్రధానంగా ముందుగా 15వ తారీఖు వరకు, రేపు 9 నుంచి 15వ తారీఖు వరకు ఈ 75 సంవత్సరాల ఉత్సవాల్లో పాల్గొనే షెడ్యూల్ 15వ తారీఖు వరకు ఉంది. 15వ తారీఖు అయిన తర్వాత 16వ తారీఖు నుంచి 3 రోజులు, 2 నుంచి 3 రోజులు సిఎల్పి బృందం భద్రాచలం నుంచి ఈ వరదలో నష్టపోయినటువంటి ప్రాంతాలని
అట్లాగే నష్టపోయినటువంటి ఈ వరదకి తాకిడికి నష్టపోయినటువంటి ప్రాజెక్టుల పర్యటన కూడా, ఉదాహరణకి భద్రాచలంలో ముంపుకు గురైనటువంటి గ్రామాలు, పశువు నష్టపరిహారం, అట్లాగే సీతమ్మ సాగర్, సీతారామ సాగర్, ఆ పైన ఆ తర్వాత కాళేశ్వరంలో ఉన్నటువంటి పంపులు మునక దానివల్ల జరిగిన నష్టం, ఆ తర్వాత కడెం ప్రాజెక్టు పర్యటన, కడెం ప్రాజెక్టుని కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేనటువంటి దుస్థితి, వరద బాగా వస్తున్నప్పుడు గేట్లు ఎత్తలేకపోయారు. వరదంతా గేట్లు ఎత్తిన తర్వాత వరదంతా తగ్గుముఖం పట్టిన తర్వాత గేట్లు బంద్ చేసి నీళ్ళ నిలువ ఉంచలేకపోయారు. సో దాన్ని అట్లాగే ఆసిఫాబాద్లో ఉన్నటువంటి ప్రాజెక్టుని, కొమరం భీం ప్రాజెక్టుని, ఇటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా పర్యటన చేసి అక్కడ జరిగిన నష్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదాలని అసలు మొత్తం సమాచారం సేకరించి దానిపైన ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని అట్లాగే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొని దీనిపైన మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చర్యలు చేపట్టారనే దానిపైన ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి సిఎల్పి డెసిషన్స్ తీసుకుంది. దానికి సంబంధించిన సమాచారం మీకు ఇచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.